సాక్షి వక్రాక్షి నీచపు రాత్రులు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. ఆ పేపర్లో వాళ్ళు ఏం రాశారో, ఆ కథనం ఏంటో, ఎంత సిగ్గులేని రాత్రులు రాస్తారో చూద్దాం. ఆహ్లాదం ఆనందం ఆమడ దూరం అంట. ఎవరికి? జగన్ రెడ్డిగా. నిర్లక్ష్యానికి గురైన రివర్ ఫ్రంట్ పార్క్లో క్షీణిస్తున్న పారిశుద్ధ్యం, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిన వైన్యం. నగర ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కృష్ణానది తీరాన రిటైన్ వాల్ వెంబడి కోట్లాది రూపాయలతో నిర్మించిన కృష్ణమ్మ జలవిహార్ పార్క్ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంలో గురైంది. నిత్యం చిన్నారులు, యువత, వాకర్స్తో రద్దీగా ఉండే ఈ పార్క్ నిర్వహణ లేక గత 8 నెలలుగా గేట్లకు తాళాలు వేయడంతో మూతపడింది. కోట్లాది రూపాయలతో నిర్మించిన పార్క్ కూటమి ప్రభుత్వంలో అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిందని నగర ప్రజలు వాపోతున్నారంట. 12.3 కోట్లతో నిర్మాణం చేశాడంటే జగన్ రెడ్డి. ఎప్పుడు కంప్లీట్ చేశాడు దాన్ని? 2024 మార్చి నెలలో జగన్మోహన్ రెడ్డి ప్రారంభించాడు. అంటే సంవత్సరం అయింది అది ప్రారంభించి. 12,30,00,000తో పూర్తి చేశాడు. ఏం చేశాడు? వాకింగ్ ట్రాక్, చెట్లు, అక్కడక్కడ సిమెంట్ బెంచ్లు, వాటికి 12,30,00,000 ఖర్చు పెట్టాడు. అవి మొన్న వరదలు కొట్టుకుపోయినాయి. అది జగన్ రెడ్డి చేసింది. అసలు ఇంతకీ విజయవాడ నగర మేయర్ ఎవరు, డిప్యూటీ మేయర్ ఎవరు పరిపాలిస్తున్నారు? బుద్ధి జ్ఞానం ఇంగితం లేకుండా వార్త రాసుకుంటే ప్రజలకు తెలియదనా, అడగరనా, ప్రశ్నించరనా? విజయవాడ మేయర్ ఎవరు ఇప్పుడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా. డిప్యూటీ మేయర్ కూడా మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా. వాళ్ళు ఎందుకు పనులు చేయలేకపోతున్నారు? ఎందుకు పనులు చేయట్లా? వసూలు చేసిన శిస్తుల రూపంలో వచ్చిన డబ్బులను ఏం చేస్తున్నారు? పట్టించుకొని విఎంసీ అధికారులంట. మేయరు, డిప్యూటీ మేయరే పట్టించుకోకుండా ఇంట్లో కూర్చుని అందిన కాడికి దోచుకుంటా ఉంటే ఇంకా అధికారులు ఏం పట్టించుకుంటారు? ఇక్కడ ఇద్దరిని 2 పుటీలు తీసుకుని రాశారు. రెండు రాశాడు. ఏం రాశారు? సాయంత్రం కూడా తెరవాలి. ఈయనేమంటున్నాడు? సత్యనారాయణ, బాలాజీ నగర్, కృష్ణలంక ఉదయం తెరుస్తున్నారు, సాయంకాలం పూట కూడా తెరవండి, మాకు కన్వీనియంట్గా ఉంటుంది, నడుచుకుంటాం అని చెప్తున్నాడు ఆయన. అది ప్రచురించారు. రెండో పక్క వార్త చూడండి. శ్రీకాంత్ రెడ్డి అంట. ఆహ్లాదానికి ఎంతో అనువైన కృష్ణానది తీరాన నిర్మించిన రివర్ ఫ్రంట్ పార్క్ గత 8 నెలలుగా మూసే ఉంది. అత్యంత సుందరంగా నిర్మించిన ఈ పార్క్లో ఉదయం సాయంత్రం వేళల్లో వాకింగ్, వ్యాయామం చేసేందుకు వీలుగా వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు. పిల్లలు ఆడుకోవడానికి ఆట పరికరాలు చాలా బాగున్నాయి. అధికారులు పార్కును పునః ప్రారంభించాలంట. ఈయనేమో ప్రారంభించారు, మేము ఉదయం పూట నడుస్తాం, సాయంకాలం పూట కూడా నడవడానికి అవకాశం ఉందంటున్నాడు ఈయన. ఈ రెడ్డి గారేమో అసలు పునః ప్రారంభించాలంటున్నాడు. వీళ్ళ నేర్చప్రాతలు అట్టా ఉంటాయి. అదే పేపరు, అదే ఆర్టికల్ కింద 2 బాక్సులు ఏం రాశారో చూడండి. వడ్డేలి మురళి గారు మారండి, మారకపోతే ప్రజలు మొహాన ఉమ్మేస్తారు. అది గమనించట్లా మీరు? ఈ ఫోటోలు చూస్తే తెలుస్తుంది. 12,30,00,000 ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి అంత అందంగా తీర్చిదిద్దాడు. ట్రాక్ కూడా కొట్టుకుపోయిందంటే అలా ఉంది మీ పాలనా తీరు. ఇంకా సిగ్గు లేకుండా ఆర్టికల్ రాసుకుంటూ కూర్చున్నారు సాక్షిలో.